గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్. 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అయితే యూపీఎస్సీ 25 ప్రిలిమ్స్కి ప్రధానంగా ఇంకా మనం చూసుకుంటే ఒక 39 రోజుల టైం ఉంది. ఓకే, ఈ 39 రోజుల్లో ఏ స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుంది అనేది, లాస్ట్ 30 days ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే మనం ప్రిలిమ్స్ వేగంగా క్లియర్ చేయగలమన్నది ఒకసారి చూద్దాం. దెన్ నేను 2025 నా ఫస్ట్ టైం ఇచ్చాను. ఫస్ట్ టైంలో నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే, ముఖ్యంగా కరెంట్ టాపిక్ని, కోర్ టాపిక్స్ని ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదవాలి. ఓకే, ఇలా చదివితే మనకి మెయిన్గా ప్రిలిమ్స్లో జనరల్లోనే స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే నార్మల్గా మనం చూసుకుంటే సీసెట్లో కూడా, ఓకే, సీసెట్లో ముఖ్యంగా మనం రీజనింగ్, నెంబర్ సిస్టమ్ మరియు రీడింగ్ కాంప్రిహెన్షన్, ఓకే, ఈ రెండిట్ల మీద మనం ఫోకస్ చేస్తే మనకి సీసెట్లో మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఓకే, నేను 2024 ముఖ్యంగా చేసింది ఏంటంటే, సీసెట్కి వచ్చేసరికి ముఖ్యంగా రీడింగ్ కాంప్రిహెన్సివ్ మీద మరియు రీజనింగ్ మీద ఫోకస్ చేశాను. ఓకే, దానివల్ల నాకు 90+ వచ్చే సీసెట్లో. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా జనరల్ స్టడీస్ చూసుకుంటే, జనరల్ స్టడీస్ 2024లో చూసుకుంటే, దీనిలో నేను ముఖ్యంగా చేసింది ఏంటంటే, మ్యాక్సిమం కొన్ని కోర్ టాపిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేశాను. అన్ని టాపిక్స్ మీద నేను ఫోకస్ చేయలేదు. కేవలం ఏ సబ్జెక్టుల మీద, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేశానంటే, ఇలా చేయడానికి నేను ముఖ్యంగా చేసింది ఏంటంటే, లాస్ట్ 10 years పేపర్స్ని అనలైజ్ చేసి, లాస్ట్ 10 years పేపర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ని తీసుకున్నాను. ఫర్ సపోజ్ ఎకానమీ విషయానికి వచ్చేసరికి బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, ఎకానమీలో బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ బ్యాంకింగ్ సిస్టంలో క్వశ్చన్స్ని, ఓకే, ఇప్పటి వరకు ఒక 35 to 50 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ప్రతి సంవత్సరం బ్యాంకింగ్ నుంచి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, ఇలా బ్యాంకింగ్ సిస్టమ్ని చదివాను. ఆ తర్వాత ఎక్స్టర్నల్ సెక్టర్ చదివాను, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ చదివాను, తర్వాత అగ్రికల్చర్ చదివాను. ఓకే, ఇలా చదివాను. వీటి నుంచి ఎకానమీ నుంచి ఒక 20 క్వశ్చన్లు వస్తాయి. అట్లీస్ట్ వీటి నుంచి 10 నుంచి 13 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, మిగిలిన క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ నుంచి ఉంటాయి. బేసిక్స్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఎకానమీ బేసిక్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఈ విధంగా ఎకానమీని చదివితే వేగంగా ఎకానమీలో స్కోర్ చేయడానికి వీలుంటుంది. ఓకే, అలాగే ఇంకొక విషయం మనం చూసుకుంటే, పాలిటీ విషయంలో చూసుకుంటే జడ్జిమెంట్స్, ఓకే, అలాగే ఆ జడ్జిమెంట్కి సంబంధించి కోర్ టాపిక్స్ని లింకింగ్ చేయాలి. ఇక్కడ ఎలా అంటే, ఫర్ సపోజ్ 2024లో మనం చూసుకుంటే, మనకి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఆ యూనివర్సిటీ గురించి మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానికి మైనార్టీ స్టేటస్ ఇవ్వడం సబబే అని సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద మనం ఎలా చదువుతాం? అసలు మనకి ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్స్లో మైనార్టీ స్టేటస్ గురించి ఉందో చూస్తాం. ఓకే, ఇప్పటివరకు దాని మీద ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏంటో చూస్తాం. ఓకే, అప్పుడు జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు జడ్జిమెంట్ ఇలా ఇచ్చారు, ఓకే, ఇలా చూస్తాం. ఆ తర్వాత అదే టైంలో మద్రసాస్ గురించి జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, దాని గురించి కూడా చూస్తాం. ఇలా పాలిటీ అయితే, పాలిటీలో ముఖ్యంగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, పార్లమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్. ఓకే, వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఇంకా చూసుకుంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మనం చూడాలి. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ని, జియోగ్రఫీని రెండు కలిపి చదవాలి. అప్పుడే మనకి వేగంగా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ సిడిఎస్సి 2025 సిడిఎస్సి 1లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, జార్డన్ గురించి. జార్డన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని ఇచ్చారు. నార్మల్గా చూసుకుంటే జార్డన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు. ఎందుకంటే దానికి రెడ్ షీతో సంబంధం ఉన్న ఒక షీకి దానికి కోస్ట్ లైన్ ఉంది. కాబట్టి జార్డన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు. ఓకే, కాకపోతే అక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇచ్చారు. మనకు మ్యాప్లో చూసినా మ్యాక్సిమం ల్యాండ్ లాక్డ్ కంట్రీగానే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఆఫ్రికా కాంటినెంట్ ఉంది. 2024-23లో ఆఫ్రికా కాంటినెంట్ ఎక్కువగా న్యూస్లో ఉంది. ఓకే, 24లో మనం చూసుకుంటే గోమా అనే ఒక సిటీని M23 రెబల్స్ అనే వాళ్ళు ఆక్రమించుకోవడం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని మనం చూసుకుంటే, అసలు గోమా సిటీ ఏ దేశంలో ఉంది? ఓకే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అసలు డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో దేనికి ఫేమస్? బాగా ఎక్కువగా మినరల్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ సపోజ్ కోబాల్ట్. ఓకే, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే కోబాల్ట్లో అధిక భాగం డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో నుంచి వస్తుంది.
అయితే ఈ M23 ఎవరైతే ఉన్నారో ఈ M23కి సపోర్ట్గా ఎవరున్నారు? రువాండా గవర్నమెంట్ ఉంది. అసలు రువాండా గవర్నమెంట్‌కి వీళ్ళకి రువాండా దేశానికి మరి ఈ దేశానికి మధ్య ఉన్న జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఏంటో చూడాలి. ఫర్ సపోజ్ ఏమైనా లేక్స్ ఉన్నాయా? ఏమైనా రివర్స్ ఉన్నాయా? ఓకే. ఇలాంటివి చూడాలి. ఓకే. ఫర్ సపోజ్ మనం ఇంకా చూసుకుంటే నైజర్, బుర్కినా ఫసో, మలి ఈ 3 కంట్రీస్ వెస్టర్న్ ఆఫ్రికా ఎకనామిక్ కోఆపరేషన్ నుంచి బయటకు వచ్చేసాయి. ఓకే. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థికంగా బలంగా ఉండడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే దాని నుంచి బయటకు వచ్చేసాయి. ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఒక వేరే సంస్థను ఫామ్ చేసుకోవాలని అనుకున్నాయి. అసలు బయటకు వచ్చేయడానికి కారణాలు ఏంటి? ఏ కంట్రీస్ వచ్చేసాయి? ఓకే. ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే ఏంటంటే మనకు ముఖ్యంగా వాటి చుట్టూ ఉన్న బార్డర్ కంట్రీస్‌ని చూడాలి. ఓకే. ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్‌లో తప్పకుండా బార్డర్స్ గురించి, ఓకే, కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదా క్యాపిటల్స్ గురించి, లేదా రెబల్స్ గురించి, ఓకే, లేదా కొన్ని ప్రాంతాలు ఇచ్చి అది ఏ కంట్రీలో ఉందో చెప్పడం గురించి ఇస్తూ ఉంటారు. ఓకే. మనం నార్మల్‌గా చూసుకుంటే మనం మోక్ టెస్ట్‌లు ఆల్రెడీ రాస్తూ ఉంటారు చాలామంది. మోక్ టెస్ట్‌లో ఇప్పటివరకు చూసుకుంటే ఏంటంటే ఎక్కువగా ఉక్రెయిన్ నుంచి సిటీస్ చూపిస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఉక్రెయిన్‌లో ఒక సిటీ ఇచ్చి ఇది ఏ కంట్రీలో ఉంది. ఓకే. అలాగే అజర్బైజాన్‌కి, ఆర్మేనియాకి మధ్య వివాదంగా ఉన్న కబర్నో ప్రాంతాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఓకే. అలాగే సిరియాలో కొన్ని సిటీస్‌ని రీసెంట్‌గా మనం చూసుకుంటే 2024 డిసెంబర్‌లో సిరియాలో అక్కడ వచ్చిన రెబల్స్ మూవ్‌మెంట్ వల్ల అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం. ఓకే. ఇప్పుడేమడుగుతారు? సిరియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీయా కాదని అడుగుతారు. ఓకే. సిరియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు. సిరియాకి సరిహద్దులో ఉన్న దేశాలు ఏంటి? ఓకే. ఇలా ఈ విషయాలనేవి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎన్విరాన్మెంట్‌ని, జియోగ్రఫీని కూడా కలిపే చదవాలి. ఓకే. ఎన్విరాన్మెంట్‌లో మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే స్పేసెస్ గురించి ఎక్కువగా ఇస్తారు. స్పీసెస్ గురించి. ఫర్ సపోజ్ మలబార్ కేవెట్ అని, ఓకే, గ్రేట్ ఇండియన్ బర్స్ట్ అని, ఓకే, వీటి గురించి మనం ముఖ్యంగా చదివేటప్పుడు ఇవి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి, ఓకే, అవి ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఓకే, అది క్రిటికల్ యాంగరేజ్డ్లో ఉందా, ఓకే, ఎండేంజర్డ్లో ఉందా, ఓకే, లాస్ట్ కన్సర్న్లో ఉందా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. అయితే ఇలాంటివి ఎక్కువగా మనం లాస్ట్ 2 ఇయర్స్వే చూడాలి. ఓకే. ఇలాంటి వాటి నుంచి తప్పకుండా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. క్రొకడైల్స్ గురించి, బర్డ్స్ గురించి, ఓకే, యానిమల్స్ గురించి. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మన ఎన్విరాన్మెంట్‌ని, జియోగ్రఫీని కలిపి చదవాల్సింది ఏంటి అంటే బయోస్పియర్ రిజర్వ్స్ గురించి, టైగర్ రిజర్వ్స్ గురించి, బయో సెంచురీస్ గురించి, నేషనల్ పార్క్స్ గురించి కలిపి చదువుకోవాలి. ఓకే. అప్పుడు వేగంగా మనం ఇది చేయగలుగుతాం. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చూసుకుంటే మాధవ్ టైగర్ రిజర్వ్ ఉంది. మాధవ్ టైగర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్‌కి చెందింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఓకేనా. అలాగే వెట్లాండ్స్. ఓకే. రీసెంట్‌గా వెట్లాండ్స్ సంఖ్య అనేది 89కి చేరుకుంది. ఓకే. అలాగే ఉద్వా అనే వెట్లాండ్‌ని మొదటిసారిగా జార్ఖండ్‌లోని వెట్లాండ్ అది. ఓకే. అలాగే సిక్కింలో ఒక వెట్లాండ్ చూశారు. ఓకే. ఇలా ఎక్కువ వెట్లాండ్స్ ఏ స్టేట్‌లో ఉన్నాయి? ఓకే. కొన్ని ప్రత్యేకమైన వెట్లాండ్స్ వాటి పేర్లు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. 2024, 25లో చేర్చిన వాటి పేర్లని. ఓకే. అసలు ఈ వెట్లాండ్స్‌ని ఏ సంస్థ చేర్చుతది? ఓకే. ఇలాంటి ఆటిల మీద ఫోకస్ చేయాలి. ఇలా చదివితే ఏంటంటే మనకి మోక్ టెస్ట్‌లో ఉన్నట్టుగా పేపరు నార్మల్ టెస్ట్‌లో ఉండదు. ఓకే. ఇది ఎంత కఠినంగా రాస్తే మనకు అంత మంచిదనేసి మోక్ టెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే క్వెషన్ పేపర్ చాలా టఫ్‌గా ఇచ్చినప్పటికి క్వెషన్ పేపర్ అక్కడికెళ్ళేసరికి మనం మొదటిసారి చదివేసరికి ఎలా అనిపిస్తదంటే మనకి మొత్తం చాలా సింపుల్‌గా ఉన్నట్టు అనిపిస్తది. రెండోసారి చదివేసరికి అందులో ఉన్న ట్రిక్‌లు మనకు తెలుస్తాయి. అంటే ఎక్కడో చిన్న మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే. అవునా? కాదా? అవునా? కాదా? అనే డౌట్. అలాంటి రాకుండా ఉండాలంటే ఇలా చదివితే ఇలాంటి స్ట్రాటజీలు ఫాలో అయ్యి చదివితే మనం వేగంగా చేయగలుగుతాం ప్రిలిమ్స్‌ని. ఓకే. ఇంకా ప్రిలిమ్స్‌కి 30 డేస్ స్ట్రాటజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది కోచింగ్ సెంటర్‌లో చెప్పారనో లేదా యూట్యూబ్స్‌లో కొంతమందిని ఫాలో అయ్యి లేదా మనకి పాస్ట్ టాపర్స్ చెప్పారనో, ఓకే, ఏదైనా కారణం కావచ్చు కానీ కొంతమంది ఫాలో అయ్యేదేంటంటే లాస్ట్ 2 మంత్స్ వరకు మెయిన్స్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తారు. ఓకే. వాళ్ళు ఎక్కువగా సీసాట్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఓకే. ఆళ్ళు ఎక్కువగా సీసాట్‌లోనే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. లాస్ట్ వరకు వాళ్ళు ఏమంటారంటే మెయిన్స్ మీద ఫోకస్ చేస్తారు. సీసాట్ మీద ఫోకస్ తగ్గిస్తారు. చివరికొచ్చేసరికి సీసాట్ మీద ఫోకస్ లేకపోవడం వల్ల వాళ్ళు సీసాట్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు.
ఓకే. అలా కాక నీ 30 డేస్‌లో ఫర్ సపోజ్ డైలీ ఒక 10 అవర్స్ చదవాలనుకున్నప్పుడు 4 అవర్స్ తప్పకుండా సీసాట్‌కి కేటాయించాలి. ఓకే. డైలీ ఒక మోక్ టెస్ట్ రాయాలి. ఓకే. డైలీ ఒక ప్రత్యేకమైన టాపిక్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా సీసెట్ అనేది క్వాలిఫై అయిపోతారు. ఓకే. జనరల్ స్టడీస్‌కొచ్చేసరికి ఎలాగో ఆళ్ళకి మెయిన్స్ ప్రతిభ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్‌లో ట్రై చేయగలగాలి. అంటే ఆబ్జెక్టివ్ టైప్‌లో మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం ఏముండదు. కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. ఓకే. ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్‌గా జనరల్ స్టడీస్‌లో కూడా మంచి స్కోర్ చేస్తారు వీళ్ళు. ఓకే. ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయానికి మనం వస్తే ప్రధానంగా ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌లో ఏ సబ్జెక్ట్‌ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అంటే, ఎక్కువ క్వెషన్స్ వచ్చేది పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఓకే. తర్వాత జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీ. ఓకే. ఈ 6 టాపిక్‌లు చాలా ఇంపార్టెంట్. ఓకే. అప్పుడప్పుడు చాలామంది యాస్పిరెంట్‌కి కీ ఓకే. ఎగ్జామ్ కీగా లేదా ఎగ్జామ్ గేమ్ చేంజర్‌గా ఉపయోగపడే ఒకే ఒక టాపిక్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలామంది స్టూడెంట్స్‌కి ఒక 3, 4 మార్కులు ఓకే. అంటే ఒక 2, 3 క్వెషన్స్‌కి మార్క్ అంటే ఒక 6 మార్క్స్ ఎక్స్‌ట్రా కలవడానికి యూజ్ అయ్యే సబ్జెక్టు ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కాకపోతే వీట్లి మీద ఫోకస్ ఎందుకు చేయాలి అనంటే, ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే దాని నుంచి వచ్చే క్వెషన్స్ ప్రతి ఏడాది 2-3 ఉంటాయి. ఓకే. అప్పుడప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 5, 6 కూడా ఉంటాయి. ఓకే. కానీ మనం లాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఒక 2 సార్లు మాత్రం అలాగొచ్చాయి. మిగిలిన ఎప్పుడు రాలేదు. కానీ ఈ 5 సబ్జెక్టులు మనం చూసుకుంటే ప్రతిసారి ఎక్కువ క్వెషన్సే వచ్చాయి వీటిలో. ఓకే. హిస్టరీలో మెయిన్‌గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సుంటది. ఓకే. మోడర్న్ హిస్టరీలో ఎక్కువగా ఫోకస్ చేసి చదవాల్సుంటుంది. ఓకే. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానెల్‌లో డైలీ 30 డేస్ స్ట్రాటజీకి ఎవ్రీ డే ప్రతిరోజు ఏం చదవాలి అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మనం పాలిటీ చదువుదాం. పాలిటీలో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ సైలెంట్ ఫీచర్స్ చదువుదాం. అలాగే కాన్స్టిట్యూషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఈ 2 టాపిక్స్ చదివి, ఈ 2 టాపిక్స్ మీద మీరు వీలైనన్ని క్వెషన్స్ తయారు చేయడానికి ప్రయత్నించండి. ఓకే. ఎందుకంటే క్వెషన్ మేకింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఎలాంటి క్వెషన్ వచ్చినా మనం చేసేయగలం. ఓకే. క్వెషన్ మేకింగ్ మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఓకే. నేను 2024లో ప్రతి టాపిక్ మీద ఏం చేసేవాడినంటే 10 క్వెషన్‌లు తయారు చేయాలని పెట్టుకునేవాడిని. ఓకే. ఎంత చిన్న టాపిక్ అయినా అట్‌లీస్ట్ నేను 10 క్వెషన్‌లు తయారు చేసేవాడిని. అది యూపీఎస్సీ ఫార్మాట్‌లోనే తయారు చేయాలి. అలా అయితేనే అది మనకు బాగా యూజ్ అవుతది. ఓకే. అలాంటి టాపిక్స్ వస్తేనే మనం వేగంగా చేయగలుగుతాం. ఓకే. ఇలా చేయాలి. మనం ఈరోజు మెయిన్‌గా ఏంటంటే పాలిటీ మీద ఫోకస్ చేద్దాం. ఓకే. పాలిటీలో మొదటి 3 అవర్స్ ఇది చదవదాం. ఆ తర్వాత మనం సీసాట్‌కొచ్చేసరికి మనం రీడింగ్ కాంప్రిహెన్సివ్ మీద ఈరోజు ఫోకస్ చేద్దాం. ఓకే. రీడింగ్ కాంప్రిహెన్సివ్ మీద ఫోకస్ చేద్దాం. అలాగే ఇంకొక టాపిక్ వచ్చేసరికి జనరల్ స్టడీస్‌లో ఎకానమీలో ఓకే. అగ్రికల్చర్ టాపిక్ గురించి చదువుదాం. ఓకే. ప్రెజెంట్ ఈ 3 చదివితే ఓకే. ఈరోజు ఈ 3 చదివి మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది కదా! విన్ ఎగ్జామ్ లైవ్ దీనిలోని మీ అందరి స్కోర్స్‌ని మరి మీ అందరి ఫార్మాట్స్‌ని అలాగే మీరు క్వెషన్స్ తయారు చేసే ఫార్మాట్ పేపర్స్‌ని అన్నిటిని అందులో అప్‌లోడ్ చేయండి. ఓకే. దీని నుంచి మన స్ట్రాటజీ ప్లాన్‌ని ప్రారంభిద్దాం. ఓకేనా?